ప్రకృతికి ప్రతీకారం ఉంటుందా? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. ప్రకృతి ఒక శక్తి స్వరూపము. దానికి ప్రతీకారాలు, కోపతాపాలు, మంచి చెడులు, తనవాళ్ళు పరాయవాళ్ళు అంటూ ఏమీ ఉండవు. కానీ ప్రకృతికి ఒక ధర్మం ఉంటుంది. లక్షలాది సంవత్సరాల పరిణామ క్రమంలో పలు ప్రయోగాల తర్వాత స్థిరపడిన ధర్మం అది. ఆ ధర్మానికి ఒక అర్థం ఉంది. ప్రకృతిలో నివసించే ప్రతి జీవి ఆ ధర్మానికి లోబడే ప్రవర్తించాలి. అదే పర్యావరణ పరిరక్షణ మరియు పర్యావరణ సమతుల్యత కాపాడుట. జీవ పరిణామ క్రమంలో ప్రకృతిలో జీవులు విధి విధానాలలో మార్పులకు అనుగుణంగా ప్రకృతి సమతుల్యతను బ్యాలెన్స్ చేయడము. మరియు ప్రకృతి అంటే చెట్టు, చేమ, నోరు, వాయువు లేని జంతువులు మాత్రమేనని, ఆ బలహీన జీవాలన్నీ తన కోసమే ప్రకృతిలో ఉన్నాయని భావించి మానవుడు ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ప్రకృతి సంపదను దోపిడీ చేస్తున్నాడు. తన స్వార్థం కోసం ఎన్నో పాప, అధర్మ, అనైతిక, విధ్వంసకర కార్యకలాపాలు చేస్తూ ఉన్నాడు. మనిషి స్వార్థాన్ని భరించలేని ప్రకృతి సమయం చూసి తన విలయతాండవం విశ్వరూపంను చూపిస్తూ ఎదురుదాడి చేస్తూ ఉన్నది. అందుకు నిదర్శనమే ఈ తుఫాన్లు, జలప్రలయాలు, సునామీలు, వరదలు, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు. దీనినే మనం ప్రకృతి ప్రతీకారంగా అనుకోవచ్చు.